మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం. అసలు మేడారంకి అంత పేరు ఎందుకు వచ్చింది, ఆ చరిత్ర ఏంటో దీనికి సంబంధించిన మొత్తం డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ ఉన్నారు. ఇక్కడ పగిడిద్దరాజు సమ్మక్క నాగులమ్మకు పెళ్ళైన తర్వాత సమ్మక్క ఊటిన సార్లమ్మ. మనం ఇలా పూజిత జంతువు ఒంటి కొమ్ము దుప్పి అన్నాం కదా, అంటే 5వ గొట్టు పూజిత జంతువు. ఇక్కడ వాళ్ళ రాజ్య సింబల్ 5 పలకలు. ఇగో ఇక్కడనే సమ్మక్క చరిత్ర మొదలైంది. ఇలా బాలకుమారుడు, కాసాల నాయుడు, చివరగా సమ్మక్క. జాతరకు ఉపయోగించిన తాళపత్ర గ్రంథాలు అనేది ఈ వంశానికి సంబంధించి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం. అసలు మేడారంకి అంత పేరు ఎందుకు వచ్చింది, ఆ చరిత్ర ఏంటో దీనికి సంబంధించిన మొత్తం డిజైన్ చేసిన డాక్టర్ అనిల్ ఆర్కిటెక్చర్ ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. అనిల్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. మేడారం అనగానే ఇది కేవలం తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఉన్న ఆదివాసీలే కాకుండా ఆదివాసీలు కాని వాళ్ళు కూడా వస్తుంటారు. అంత నమ్మకం ఉంది దీనికి. దాదాపు 700 సంవత్సరాలు వచ్చిన ఈ చరిత్ర. మీరు ఈ మధ్యన చూస్తున్న గవర్నమెంట్ మేడారం ఒక ప్లాన్ ఇచ్చింది కాబట్టి మీరు దాదాపు అన్ని గద్దెల మీద దీన్ని డిజైన్ వేసుకొచ్చారు. అసలు గిరిజనుల యొక్క వంశం ఎలాగ వచ్చింది, ఆ చరిత్ర ఏంటో మీరు వివరించారు కాబట్టి ఒక్కొక్క దాన్ని మీరు వివరిస్తూ చెప్తే చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. తప్పకుండా సార్. సార్, ప్రస్తుతం మనం సమ్మక్క సార్లమ్మ ఆలయ నిర్మాణము ఇచ్చిన డిజైన్ గురించి మనం ఒకసారి చర్చించుకుందాం సార్. నా పేరు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ సార్. మేము సమ్మక్క సార్లమ్మ ఆర్కియాలజీ ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ కలరు టీషర్ట్లు కూడా దాని మీదనే ఉంటాయి. మా మొత్తం కూడా మా ఇన్స్టిట్యూట్ కూడా ఆ తల్లి పేరే పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆలయ నిర్మాణం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందో, మీరు అన్నట్టు కూడా సమ్మక్క చరిత్ర అంటే 700 సంవత్సరాల చరిత్ర అని అందరు అంటారు. కానీ వాస్తవంగా సమ్మక్క చరిత్ర క్రీస్తు శకం కాదు, క్రీస్తు పూర్వం చరిత్ర. ఎందుకంటే మేము అధ్యయనం చేసి ఉన్నాం కాబట్టి. అయితే ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం వచ్చినప్పుడు సార్ మనకు 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఆదివాసుల ఆలయాలు కట్టే చరిత్ర ఉండదు. ఎండోమెంట్ దగ్గర ఒక స్ట్రక్చర్ ఉంటుంది, లేకపోతే బుద్ధిజం ఉంటుంది, ఇంకో చర్చిల మీద ఉంటుంది, కానీ సపరేట్ ఉండడానికి ఆస్కారం లేదు అక్కడ. అయితే ఇక్కడ ప్రభుత్వానికి కొంత ప్రశ్నగానే ఉండే, అది ఏ టైపులో కడదాం అనుకుంటారు, ఏ టైపులో కడదాం అన్నప్పుడు మంత్రి సీతక్క గారు పోయే బిడ్డగానే ఉండు, ఇదే సమ్మక్క తల్లి వంశంలో ఉండుతోని కొన్ని చర్చలు జరిగినప్పుడు ముందు భయపడ్డారు సార్ పూజారులు కూడా. మా జగ్గారావు సార్ కానీ కాకెంకన్నా కొంతమంది భయపడ్డారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే గతానుకుని ఇప్పటికి జాతర పెరిగింది సార్, వెడల్పు చేసి భక్తులు. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ ఇబ్బంది పడొద్దు, ఇరుకు ఉండొద్దు, తొక్కిసలాటలు జరగొద్దు. కాబట్టి మనం ఒక డిజైన్ ఇచ్చి మార్పు చేయాల్సిందే. ఇక పూజారులు ఏం చేస్తారో ఆ తల్లి దగ్గర అనుమతి అనుడితో తల్లి అనుమతి ఇచ్చింది. మనం 1000 స్క్వేర్ ఫీట్లలో సార్ 9 ఆర్చీలు, గద్దెలకు ఒక్కదానికి వచ్చేసి 4 పిల్లర్లు, మన 4 గద్దెలకు 8 పిల్లర్లు, 32 పిల్లర్లు. ఈ ప్రాకారాలు సార్ ఇవి ఒకటేమో బొమ్మలతో ఉంటుంది, ఇంకొకటో వెదురు బొంగుతో ఉంటుంది. ఎందుకంటే భక్తులకు కూడా గాలి ఆడాలి కాబట్టి. ఇవి ఒక 41, అవి ఒక 41. ఇట్లా మేము ఓవరాల్ గా సార్ మొత్తం 7000 బొమ్మలని మన కోయ వంశవృక్షాల చరిత్రని, మా దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథాలు, మా వేలుపు జాతరలలో రెడ్ క్లాత్ పైన పడిగ బొమ్మలు ఉంటాయి. పూర్వం నుంచి మా వాళ్ళు అడారం కుండలు అంటారు సార్. ఆ కుండలలో పెడతారు, 2 సంవత్సరాలకు ఒకసారి తీసి రేల పాటలు పాడతారు. మా చరిత్ర ఇది అనేది ఉంటది. ఆ బొమ్మలను మేము ప్రీ ప్లాన్డ్ గా 15 years గా నాన్ స్టాప్ మేము తిరిగి చూసినాం కాబట్టి ఆ చరిత్ర మాకు అర్థమైంది. కాబట్టి ఆ 7000 బొమ్మల్ని 24 hours లో మేము ప్రీ ప్లాన్ చేసి అందించినాం సార్. అందించిన దాంట్లో మనకి చరిత్ర విషయానికి కొద్ది ఇట్లా తీసుకున్నాం సార్. మనం ఈ ప్యానల్లో సమ్మక్క తల్లి వంశ చరిత్రని మనం చెప్పాలంటే ఈయన బెరంబోయిన రాజు అంటారు సార్. మా దాంట్లో ఏనుగు మీద ఉంటాడు ఈయన, పెద్ద రాజు. మా పడిగ బొమ్మలల్లా ఈయన బెరంబోయిన రాజు. ఈ రాజుకి ఈయన బెరంబోయిన రాజు, ఆయన భార్య పేరు వరందేవి సార్. వీళ్ళిద్దరు. మాదంతా కూడా రైట్ టు లెఫ్ట్ స్టార్ట్ అవుతుంది సార్, కుడి నుంచి ఎడమకు స్టార్ట్ అవుతుంది మా లిపి అంతా కూడా. ఈ బెరంబోయిన రాజు ఆది మానవుని కాలంలో మనుషుల యొక్క బంధాలు, బంధుత్వాలు జంతువుల వలె ఉన్న కాలంలో శారీరక సంబంధాలు కానీ, పెళ్లిళ్ళు కానీ, ఇటువంటి మొత్తం కూడా ఒక
స్త్రీకరణ జరిగి మానవ నాగరికత వైపు మనం ప్రయాణం చేయాలి. నైతిక విలువలు ఉండాలి. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న బంధాలు, బంధుత్వాలు మనకు ఉండాలంటే మనం వంశ వృక్షాలు ఏర్పడాలి. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు అనే ఈ విధానాలకి మొట్టమొదటిసారి ఆ కొండ గృహాల నుంచి వచ్చిన తర్వాత ఏర్పడిన విధానమే గొట్టు గోత్రాల వ్యవస్థ సార్. గట్టు అంటాం, పొలం గట్టు అంటే నాది ఈ గట్టు నీది ఆ గట్టు అన్నట్టు వంశంలో కూడా గట్లు పెట్టుకున్నారు. గట్టునే ఇప్పుడు గొట్టు అంటాం, మనం వంశ వృక్షాలు అంటాం. అట్లా చేసేటప్పుడు సార్ ఇక్కడ ఈయనకి 6 బిడ్డలు ఉంటారు సార్. మరి ఎక్కడో ఒక్కడ మొదలు కావాలి వంశాలు అనుకున్నప్పుడు, ఏదో ఒక నియమం ఉండాలనుకున్నప్పుడు ఈయన పెద్ద ఫిలాసఫర్ సార్. ఈయన అంటే అక్కడ వచ్చిన ఆదిమ సమాజంలో తెలివికల వ్యక్తి ఈయన. అప్పుడు ఏం చేస్తారంటే ఈయనకు 6 బిడ్డలు ఉంటారు సార్. ఇక్కడ వీళ్ళు ఆలే సింగళ ధర్మం, మాందేవి, తూల్మూర్తి, దేవచంద్రావతి, దేవకనకావతి, భైరందేవి. మరి నాకు 6 బిడ్డలు ఉన్నారు కాబట్టి ఇక నేనే మొదలు పెడతా. గుంపులు గుంపులుగా ఆదిమ సమాజాన్ని కూర్చోబెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఆదిమ సమాజం అయినా కానీ ఏ జెనెటిక్ అనేది అర్థమవుతుంది. కాబట్టి గొట్టు గోత్రాల వ్యవస్థ తయారు చేయాలి. తయారు చేసే క్రమంలో సార్ ఈయనకు 6 బిడ్డలు ఉన్నారు కాబట్టి ఈయనే ముందుగా 6వ నెంబర్ తీసుకున్నాడు. 6వ గొట్టు బెరంబోయిన రాజు ఏనుగు మీద ఉంటాడు, పెద్ద రాజుగా. ఇప్పుడు దానాల కల్లా కన్యాదానం పెద్దది కదా సామెతలలో కూడా. కాబట్టి ఈయన 6వ గొట్టు తీసుకున్నాడు. 6 బిడ్డలు ఉన్నారు కాబట్టి ఇగో ఇట్లా నిలువు గొట్లు సార్. 1, 2, 3, 4, 5, 6. 6వ గొట్టు ఏర్పడ్డది. ఇక 6వ గొట్టు ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ టు లెఫ్ట్ వస్తాను. ఇగో ఈడికి వచ్చినాక సార్ ఈడ 3 ఉన్నాయి. ఈడ 3వ గొట్టు ఏర్పడ్డది. మరి 1, 2 ఎడిపోయినా అనేది మళ్ళా ప్రశ్నే. 1, 2 దేనికి ఇచ్చిండ్రు అంటే 1వ గొట్టు స్త్రీ అండానికి ఇస్తారు సార్. స్త్రీకి అన్నం ఉత్పత్తి కాకుండా మానవ జన్మ లేదు కాబట్టి స్త్రీనే మా దైవం. కనపడదు ఆ గొట్టు. తర్వాత 2వ గొట్టు 12 గంటలు సూర్యుడు, 12 గంటలు చంద్రుడు ఉంటేనే ప్రకృతి సమతుల్యం. కాబట్టి ప్రకృతి దైవంగా 2వ గొట్టుని ఏర్పాటు చేసింది సార్. అప్పుడు ఈయనకు ఉన్న మొదటి బిడ్డని సింగళ ధర్మాన్ని ఇచ్చిన గొట్టు 3వ గొట్టు. 3వ గొట్టు ఇచ్చిన గొట్టు 3వ గొట్టు ఏర్పడ్డది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాందేవి ఇచ్చిన గొట్టు 1, 2, 3, 4. 4వ గొట్టు ఏర్పడ్డది. ఇక్కడికి వచ్చిన తర్వాత 1వ గొట్టులో 3 ఇచ్చింది సార్. 1, 2, 3, 4, 5. ఇక్కడ 4వ గొట్టు ఏర్పడ్డది. ఇక్కడికి వచ్చినాక 5. ఇగో ఇదే సమ్మక్క వంశం. ఇదే సమ్మక్క వంశం. ఈ 3 మొదటి బిడ్డను సాంబశివ మహారాజు తూళ్ళోకిరికి ఇచ్చిండు. ఈ 2 బిడ్డల్ని దేవచంద్రావతి, దేవకనకావతిని మేడరాజుకి ఇచ్చిండు. ఇప్పుడు మనం మేడారం చరిత్ర మాట్లాడేది మొత్తం దీని చుట్టే తిరుగుతుంది. మేడరాజు పోలవాస అని ఇచ్చి 5వ గొట్టు ఏర్పాటు చేసిండు. ఇక్కడ ఎట్లాగో ఈయనది 6వ గొట్టు కాబట్టి ఈ బిడ్డని 1, 2, 3, 4, 5, 6, 7 7వ గొట్టుకి ఇచ్చి 3 నుంచి 7 గొట్ల ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి గొట్టు గోత్రాల వ్యవస్థ స్టార్ట్ అయింది సార్. స్టిల్ ఈ రోజు వరకు కూడా మా దాంట్లో గొట్టు గోత్రాల వ్యవస్థ ఉంటది. కాబట్టి దీన్ని మేము ముఖ్యంగా ఈ యొక్క పిల్లర్ని మేము దీన్ని ప్రధానంగా తీసుకున్నాం సార్. మీరు ఇంత ఉంది అన్నట్టు ఎందుకు ఇంత ప్రాధాన్యం సమ్మక్క తల్లి కంటే ఇప్పుడు ఈయన బెరంబోయిన రాజు పెద్ద రాజు. ఇక్కడ పుడుతుంది సమ్మక్క. ఇప్పుడు వీళ్ళని బిడ్డలు ఇచ్చుకుంటా 101 రాజ్యాలు ఇస్తారు సార్. ఆదిమ కాలంలో అఖండ భారతదేశాన్ని 18 దిక్కులుగా చేసి 101 రాజ్యాలు ఏర్పాటు చేసిన దాంట్లో ఈ సమ్మక్క తల్లికి 101 రాజ్యాల పరిపాలన చేసే శక్తిని ఇస్తాడు. ఇప్పుడు మనం మాట్లాడుకునే 18 శక్తి పీఠాలలో కూడా సమ్మక్క మూలం ఉంటది. అక్కడ 18 శక్తి పీఠాలు అంటే ఇప్పుడు బ్రాహ్మణులు మాట్లాడుకున్నట్టు అవి ఏది పూజలు చేసేటివి కావు సార్. భారతదేశం అఖండ భారతదేశం 18 రకాలుగా బిహేవ్ చేస్తుంది. సముద్ర తీర ప్రాంతంలో మనకు అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంటది. అందులో ఒక కోనేరు ఉంటది. ఆ కోనేరు వాటర్ అనేటిది నువ్వు ఎంత సముద్రం పొంగినా కానీ సమస్తల స్థితిలో ఉంటాయి. అది ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడ ఫ్లడ్స్ వచ్చి ఆ ప్రజలు చనిపోతారు. హిమాలయస్ లో మనకు అమర్నాథ్ లో మంచు లింగం ఉంటది. మంచు టెంపరేచర్ అది ముందే చెప్తుంది. 24 గంటల ముందే మంచు ఎట్లా కరుగుతుందో చెప్తుంది. అట్లా మనకి ఈ సైంటిఫిక్ రీజన్స్ గా సమ్మక్క అనే వ్యక్తి పూర్వకాలంలో ఆదిమలుగా ఉన్న ఈ సమాజాన్ని మానవ సమాజం వైపు తీసుకొని వచ్చి సైంటిఫిక్ విధానాలు ప్రవేశపెట్టి ఔషధ మొక్కలు కనుగొని ఆ ప్రజలకు అండగా నిలిచింది. కాబట్టే ఇవాళ దేశవ్యాప్తంగా మా కోయాలు అంతటి ఉన్నారు. మా జాతి ఉన్న గోండ్వానా ల్యాండ్ ఎక్కడైతే ఉన్నదో ఆ ల్యాండ్ అంతా కూడా ఇవాళ సమ్మక్కని రకరకాల పేర్లతో కొలుస్తారు సార్. ఇది గొట్టు గోత్రాల వ్యవస్థ అని తెలుపుతుంది. ఇదంతా
ఇప్పుడు ఇది కీలకంగా ఉంటుంది సార్. దీన్ని మనం ఒంటి కొమ్ము దుప్పి అంటాం, యూనికార్న్. ప్రస్తుతం ఇది అంతరించిపోయిన జంతువు కనపడుతుంది. మా కోయ సమాజంలో మాత్రం పూర్వకాలం ఇదే శిలకల గట్టుకు ఈ జంతువు కనపడేది. ఇది ఇప్పుడు 5వ గొట్టు. ఈ గొట్టు యొక్క పూజిత వృక్షం సార్, ఇది మన పూజిత జంతువు. అంటే ఇప్పుడు ఈ గొట్లు గోత్రాలు పంచిన కాడ ఒక్కొక్కరికి జంతువుని, పక్షిని, చెట్టుని ఇట్లా ఇస్తారు సార్. ఇది పూజిత. దాంట్లో వీళ్ళు 5వ గొట్టు రాయిబండ వంశం యొక్క పూజిత జంతువు ఒంటి కొమ్ము దుప్పి, తూర్పు భారతదేశంలో. ఇది ఒకటే కొమ్ము. పగిడిద్ద రాజు కింద చూస్తాం సార్ మనం. ఇప్పుడు సమ్మక్కని పెళ్లి చేసుకున్న వ్యక్తి పగిడిద్ద రాజు. మళ్ళీ వాళ్ళ గొట్టు తాబేలు. మనకు ముంగడి పోతే అది కూడా కనపడుతుంది వాళ్ళ ప్యానల్లో. ఇవి 1, 2, 3, 4. అంటే సమ్మక్కని ఎవరికి ఇచ్చిర్రు అంటే పగిడిద్ద రాజు 4వ, తాబేలు మీద కూడా 4 ఉన్నాయి చూడండి. మొత్తం పిక్టోరియల్ గానే ఉంటది, మా లిపి అంతా బొమ్మలతోనే ఉంటది. మళ్ళా వీళ్ళకి పుట్టింది ఎవరంటే సార్లమ్మ 3వ గొట్టు ఉంటది. ఇక్కడ కీలకం మాత్రం ఈ ఒంటి కొమ్ము దుప్పి సార్. ఇది ఇప్పుడు ఇది ఇంకా కీలకంగా వ్యవహరిస్తాం సార్. ఇక్కడ మనం ఆది మానవుల్ని గొట్టు గోత్రాలుగా తయారు చేసినాం. మరి ఆదిమ కాలంలో నన్ను గుర్తుపట్టాలి, నాది 6వ గొట్టు. మరి ఎట్లా? ఇప్పటి టెక్నాలజీ లేదు కదా, నెంబరింగ్ ఇస్తాను. అప్పుడు ఈ నెలవంక అనేది 6వ గొట్టు నుదుటి పొడుస్తారు. పచ్చబొట్లు ఇట్లా పొడుచుకొని బిడ్డ గాని కొడుకు గాని పుట్టంగానే కుడికాలకు తుమ్మములతోని సింబల్ వేస్తారు. ఇక నువ్వు ఏ ఊరు పోయినా గానీ లెవెల్ అంటే దీన్ని చూడగానే వీళ్ళు 6వ గొట్టలు ఆడి బిడ్డ, లేకుంటే 6వ గొట్టలు కొడుకు. ఇప్పుడు ఇది 3వ గొట్టు. 3 అడ్డగీతలు సుక్క ఉంటుంది సార్లమ్మ వంశం. ఇప్పుడు ఇది 4వ గొట్టుకు నిలువు గొట్టు పగిడిద్ద రాజుది. 5వ గొట్టుకు ఇట్లా త్రిశూలం టైప్ ఉంటది, ఇది సమ్మక్క వంశం. 7వ గొట్టుకు నెలవంకల చుక్కు ఉంటది. ఆదిమ రాజ్యాలల్లో వీళ్ళ రాజ్యం పైన ఉండే సింబల్స్ ఈ పక్కం బట్టి. ఇగో ఇది ఇంటు గుర్తు అంటే సార్, ఇప్పుడు సమ్మక్క తల్లి శిలకల గట్టు నుంచి వెళ్ళి మా సిద్ధపోయిన వాళ్ళు తీసుకురావాలంటే ఈ కాళ్ళకి పసుపు బొట్లు ఈ ఆకారంలో పెట్టుకొని తీసుకొస్తేనే దేవుడు వస్తుంది. అవి అంత పవిత్రత కాబట్టి ఇది పూజకి సంబంధించిన సింబల్. ఇది ఇప్పుడు ఇదంతా కూడా ఈ రాజ్య సింబల్ లేదు సార్, రాజ్య సింబల్ సంబంధించింది. ఇది త్రిశూలం, ఇది చతురస్త్రం, ఇది 5 పలకలు, 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఇది 8వ గొట్టోల్ది, ఇది 4వ గొట్టోల్ది. ఈ రాజ్య సింబల్ అంటే గొట్టు గోత్రాలు వాళ్ళ యొక్క నుదుటి బొట్టు ఆదిమ కాలంలో వాళ్ళు గుర్తుపట్టడానికి తయారు చేసిన సింబల్ సార్. ఇవన్నీ ఇంకా ముందుకు వెళ్దాం. ముంగడికి ఒక్కొక్క ప్యానల్ ఒక్కొక్క దాని గురించి చెప్తుంది మనకి. ఇప్పుడు ఆడ గొట్టు గోత్రాలు ఏర్పాటైనాక సార్ ఇగో వీళ్ళది 6వ గొట్టు. పోయే సమాజంలో సార్ మనం ఏమున్న 6 నుంచి లెక్క పెట్టాల్సిందే. ఎందుకంటే ఈయన గొట్టు గోత్రాలు ఏర్పాటు చేసిండు. ఇగో ఏనుగు మీద కూడా 6 ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6 ఉంటాయి. వీళ్ళ పూజిత జంతువు ఇక్కడ వేసి రైట్ టు లెఫ్ట్ వెళ్ళిపోతాం. ఇది 6వ గొట్టు వాళ్ళ రాజ్య సింబల్ 6 పలకలు. నెలవంక వాళ్ళ నుదుటి బొట్టు, ఇది వాళ్ళ గొట్లు. ఇక్కడ బెరంబోయిన రాజు వరందేవి 6 బిడ్డలు గొట్లను ఇచ్చిన వాళ్ళు. వాళ్ళతో పాటు ఈయనకు 6 కొడుకులు ఉంటారు. మళ్ళీ 6వ గొట్లో వీళ్ళకి ఇట్లా పెళ్లిళ్ళు అవుతాయి. 6 కొడుకులకు మళ్ళీ ఏ ఆడబిడ్డలు ఇచ్చిండ్రు అనేది ఇక్కడ వంశ వృక్షం చెప్పినాం. బిడ్డలు ఇచ్చుకుంటే గొడ్లు తయారైనాయి. ఈ కొడుకులకు కూడా ఏ వంశం నుంచి తెచ్చి పెళ్లి చేసిండ్రు అనేది ఇక్కడ బొమ్మల రూపంలో ఉంటాయి. అన్ని బొమ్మలు ఒకే రూపంలో లేవు కదా. అంటే ఇప్పుడు మనకు పడిగే బొమ్మలు ఉన్న దాని ప్రకారం మనం తీసుకున్నాం సార్. ఈ పేసింగ్ కూడా ఒక్కొక్క టైపులు ఉంటది పేసింగ్. ఇగో ఈ నెంబర్ల మీద కూడా ఇప్పుడు ఏ ఆడబిడ్డ అనేది కూడా ఇక్కడ కూడా ఇస్తామన్నట్టు బొమ్మల రూపంలో. ఇప్పుడు ఈయన చేసుకున్నది ఏ ఆడబిడ్డ, ఈయన చేసుకున్నది ఏ ఆడబిడ్డ, ఈయన చేసుకున్నది ఏ ఆడబిడ్డ, ఏ వంశం నుంచి తీసుకున్నాం అనేది కూడా ఇక్కడ క్లియర్ గా ఈ బొమ్మల రూపంలో ఎక్కడొక్కడ నిలువు బొట్టో లేకుంటే గీతల రూపంలో లేకుంటే ఎక్కడో ఒక సింబాలిక్ ఉంటది. ఇప్పుడు ఇదంతా వచ్చిన తర్వాత సార్ ఇక్కడ ఒక స్టోరీ ఉంటది. ఈయన కొడుకు పెద్దరాము. పెద్దరాము ఈయనకి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మొదటి బిడ్డని ఇచ్చిన 3వ గొట్టుకు సంబంధించిన వాళ్ళు ఎక్కడుంటారు అంటే ఉత్తరాఖండ్లు ఉంటారు. ఇప్పుడు ఈయన గొట్లు ఇచ్చేటప్పుడు మనకి దిక్కులు ఇస్తాడు. ఇప్పుడు 6వ గొట్టు అంటే దక్షిణ ప్రాంతానికి 18 రాజ్యాలు, తూర్పుకి 36 రాజ్యాలు, తూర్పు భారతదేశం 23, ఉత్తర భారతదేశం 36, ఇప్పుడు పగిడిద్ద రాజు పశ్చిమ భారతదేశం 24, మొత్తం 101 రాజ్యాలు సమ్మక్క పరిపాలించింది అన్నా కదా. అక్కడ బిడ్డనిచ్చిన దాంట్లో ఈయనకు పెళ్లి కాకుంటుంటే మేనమామ నువ్వు మీ కోడలు వరుసన నువ్వు చేసుకోవాలనుకున్నప్పుడు ఉత్తరాఖండ్ లో ఒంటి స్తంభం మేడ ఉంటది. ఒకటే స్తంభం మీద మేడ కట్టిండ్రు 3వ గొట్టు రాజులు. అప్పుడు ఈ రాజు అక్కడికి పోతాడు చేసుకుందామని, అక్క దగ్గరికి పోతాడు బిడ్డను అడగడానికి. పోయినప్పుడు ఈయన పుట్టలో దిగబడిపోతాడు. ఇగో ఇక్కడ పుట్ట, ఇక్కడ మనిషి ఉన్నారు సార్. అప్పుడు ఈ వడ్డేలు ఈసబోలు మలకమోలు ఇప్పుడు వడ్డ చేసేటోళ్ళు
వీళ్ళు కుండలలో నీళ్లు పట్టుకొని పోయి ఈ పుట్టలున్న దిగబడిపోయిన వ్యక్తిని బయటికి తీసి ఇదే సింగల ధర్మానికి ఇచ్చి ఇగో ఇక్కడ పల్లకిలో తీసుకుపోయి వీళ్ళంతా కలిసి పెళ్లిళ్ళు చేసిన సందర్భాన్ని తెలియజేస్తుంది. ఇది ఆదిమ కాలంలో చిరుతపల్లి అని ఉంటది, సడాలమ్మ సమ్మక్క మూలం. ఇగో పెద్ద పులిని తోకబట్టి చంపేస్తాడు దాన్ని, పెద్ద పులి ఇబ్బందిగా మారుస్తా ఉంటది. అక్కడ ఈయన మాట కాసి పెద్ద పులిని చంపుతాడు కోడెం రాజు. ఇట్లా ఈ చేపలు పట్టిన సందర్భం, ఈ వేటకు పోయే సందర్భం, ఇదంతా కూడా మనం తీసుకున్నాం సార్. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే సార్, ఇది ఈయన ఆదిరాజు ఆదిశక్తి అంటే ప్రకృతి శక్తి. ఈ మణిబోతులని కట్టి చేప రూపంలో ఇక్కడ ఉన్నది ఆదిశక్తి. ఈ చేప రూపంలో ఉన్న ఆదిశక్తికి మణిబోతు గాలం వేసి ఈ ఆదిశక్తిని పడేసి పెళ్లి చేసుకున్నాడు అని మన డోలి వాళ్ళ కథ చెప్తారు సార్. ఇదంతా కూడా పడిగ బొమ్మలకు సంబంధించి. ఇది 6వ కొట్టు మూలం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 3వ కొట్టు సార్. మనం అన్నాం కదా అక్కడ మనం చెప్పుకున్నాడు సార్ 3వ కొట్టు. మొదటి బిడ్డని ఇక్కడనే ఇచ్చిండు. ఇప్పుడు ఇది వీళ్ళ పవిత్ర వృక్షం ఎద్దు సార్. ఇది ఉత్తర భారతదేశంలో ఇప్పటికి పోయినా మనకి ఎద్దులు కనపడతాయి బాగా. ఇవే కొమ్ములు ఎద్దులు కనపడతాయి మళ్ళా. అక్కడ వాళ్ళ పవిత్ర వృక్షం ఎద్దు. వీళ్ళ రాజ్యం 36 రాజ్యాలలో సార్, ఈ కోయ రాజ్యాలలో వాళ్ళ రాజ్యం పైన ఈ త్రిభుజం గుర్తుంటది అంటే 3వ కొట్టు రాజ్యం అన్నట్టు. వీళ్ళ నుద్దుడి బొట్టు, వీళ్ళ కడపకి ఇప్పటి కూడా పెట్టుకున్న సార్లమ్మ మీద ఇవే బొట్లు పెట్టుకుంటారు 3వ కొట్టు ఇప్పటి కూడా. వాళ్ళ గొట్టుని తెలియజేస్తారు సార్ ఇది. ఇప్పుడు వీళ్ళది పెద్ద కుటుంబం సార్. బంగారుకొండ కాటూరయ్య, కాటంబోయిరాలు. వీళ్ళకి 3 కొడుకులు, తారా మచ్చడు, తారా బొర్రాడు, తారా చిక్కడు. ఇంకో దీంట్లో ఈ మొదటి ఆయనకి ఇచ్చిన బిడ్డే సింగల ధర్మం. ఈ గొట్టు ఏర్పడడానికి మనం ముందు చెప్పినట్టు ఈ గొట్టు ఇక్కడ ఏర్పడుతుంది. అప్పుడు వీళ్ళకు పుట్టిన 9 మంది చివరికి ఆడబిడ్డ, మళ్ళా తర్వాత వీళ్ళకు పుట్టిన 9 మంది చివరికి ఆడబిడ్డ. మళ్ళా ఈ 3వ వ్యక్తికి సార్ 2 భార్యలు ఉంటారు. బిడగరాజుకి 2 భార్యలు ఉంటారు. ఈ 2 భార్యలలో కూడా మళ్ళా ఒక్కొక్కరికి 8 మంది 9 మంది పుడతారు. ఇప్పుడు మనం ఈ జాతరకు ఉపయోగించిన తాళపత్ర గ్రంథాలు అనేటివి ఈ వంశానికి సంబంధించినవి. చిర్రాజు వేలుపు జాతరకు సంబంధించిన తాళపత్రాలు. ఇప్పుడు పెట్టిన 7000 బొమ్మలు, పడిగే బొమ్మలతో పాటు ఈ వంశం అంటే చెర్ల దగ్గర కొయ్యూరు అనే ఒక విలేజ్ ఉంటుంది ఛత్తీస్గఢ్ బార్డర్. అక్కడ చిర్రాజు అనే వేలుపు జరుగుతుంది, ఇరుపవాళ్ళు చేసే జాతర. ఆ జాతర తాళపత్రాల నుంచి మనం తీసుకున్నాం. అంతిమంగా ఇది 33 మంది 3వ కొట్టు వంశస్థులు సంబంధించిన చరిత్రను చెప్తా సార్. ఇక్కడ ఇగో ఈ వ్యక్తి సార్లమ్మని చేసుకున్న వ్యక్తి, ఈ వ్యక్తి ఈ గొట్టు వంశముల. ఎంత చరిత్ర రీసెర్చ్ చేయడానికి మీకు ఎంతకాలం పట్టింది? మాకు 15 సంవత్సరాల కాలం పట్టింది సార్. ఇప్పటి వరకు మాకు మా సమ్మక్క చరిత్ర మాకు అర్థం అవుతుందికే 8 సంవత్సరాలు పట్టింది వంశ వృక్షాలను తీయడానికి. ఇప్పుడు ఇది పగిడిద్దరాజు కొట్టు సార్. ఇక్కడ మన ఖడ్గమృగం ఉన్నది 1, 2, 3, 4. అంటే ఈ ఖడ్గమృగం 4వ కొట్టు అని చెప్తుంది. 1, 2, 3, 4 ఇది వాళ్ళ పూజిత జంతువు సార్. 6వ ఏనుగు, 3వ కొట్టోళ్ళకి ఎద్దు, 4వ కొట్టోళ్ళకి ఖడ్గమృగం. వీళ్ళ మళ్ళీ రాజ్యాలు ఎక్కడ సార్? పశ్చిమ భారతదేశం. అంటే ఇప్పుడు ఇది ఎక్కడ దొరుకుతుంది? ఖడ్గమృగం అనేది ఉండేది కూడా రాజస్థాన్, గుజరాత్ ఆ ప్రాంతాలలో ఉంటది, ఎడారి ప్రాంతాల, సముద్ర తీర ప్రాంతాలలో. వీళ్ళ రాజ్య సింబలు, వాళ్ళ నుదుటి బొట్టు, వీళ్ళ 4 బొట్లు. ఇగో ఈ తాబేలు చుట్టే చరిత్ర అంతా తిరుగుతుంది. ఇలా పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగుల బండాడు, ముల్లారుడు. ఈ తాబేలు మీద వీళ్ళు 7 సముద్రాలు దాటేది. 7 సముద్రాలు తాబేలు మీద దాటేది వీళ్ళు. ఇప్పటికి కూడా అది చరిత్రలు ఉంటది. వీళ్ళ పడిగే బొమ్మలలో కూడా ఉంటది. ఫస్ట్ వీళ్ళు 7 ఉండేది. 1, 2, 3, 4, 5 7 ఉండేది. అయితే ఈ 7 ఉన్నోళ్ళు ఈ కింద 3 తాంబేళ్లు తినడం వలన ఈ పగిడిద్దరాజు ఏం చేస్తారంటే మనని 7 సముద్రాలు దాటించిన తల్లి లాంటి తాంబేళ్లే తిన్నారు కాబట్టి వీళ్ళు మా గొట్టులు ఉండడానికి వీల్లేదు అనే దాని మీద ఈ 3 ఈ గొట్టులో ఉండొద్దు, మేము సత్యంగా సనపగాని వంశం అని చెప్పి 7వ కొట్టు పంపిస్తాడు. ఈ అప్పుడు ఇక 4 మిగులుతారు అన్నట్టు. ఆ సందర్భాన్ని చెప్పుకుంటే మనం అక్కడ చెప్పుకున్నాం. మాందేవిని 4వ కొట్టుకి ఇచ్చి గొట్టు ఏర్పాటు చేసింది అంటే ఇక జలాచంద్రుడు మాందేవి. ఆ మాందేవికి పుట్టిన 4 కొడుకులల్లా ఈయన పగిడిద్దరాజు సార్. పగిడిద్దరాజుకి 2 భార్యలు. ఇప్పుడు నాగులమ్మని సమ్మక్క బిడ్డ అంటారు, కాదు, సమ్మక్క నాగులమ్మ అక్క చెల్లెళ్ళు 2 కలిసి పగిడిద్దరాజుని పెళ్లి చేసుకుంటారు. పగిడిద్దరాజు, సమ్మక్క నాగులమ్మ, తర్వాత గోవిందరాజు,
గోవిందరాజు భార్య. గోవిందరాజు అంటే ఇక్కడ మన గడ్డి ఉంటది. అవును. నాగుల బండడు ముల్లారుడు. ఇది ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ సమ్మక్క తల్లి పెళ్లి అవుతుంది. ఇప్పుడు 4వ గొట్టులే కదా పెళ్లి చేయాల్సింది. ఇక్కడ మనకి పందిరి, పచ్చని పందిరి వేస్తారు పరిసక వాళ్ళు. పచ్చని పందిరి వేసిన తర్వాత బూరిక చెట్టు. ఇది బూరిక చెట్టు అంటే 4వ గొట్టు వారి యొక్క పూజిత వృక్షం. అది పూర్వకాలంలో 4వ గొట్టుల పెళ్లిళ్ళు జరగాలంటే బూరిక చెట్టు కింద పందిరేసి వేయాలి. ఈ బూరిక చెట్టు కింద పందిరేసి ఇక్కడ పీఠ ముగ్గు 1 2 3 4. ఈయన పగిడిద్దరాజు, సమ్మక్క, నాగులమ్మ. ఇగో ఇక్కడ కర్రసాం చేస్తాను. నాగ పున్నమిళ్ళ పెళ్లి అయింది. ఇక్కడ జాతర జరిగేది పున్నమి సందర్భమే. ఇగో ఇక్కడ పెళ్లి అవుతుంది. ఇక్కడ సమ్మక్క రంభ రూపంలో వచ్చి ఇక్కడ ఈ పెళ్లిని చూస్తాంది అనేది మా డోలి కథల్లో ఉంటది. ఇక్కడ డోలి కొట్టేవారు వచ్చిండ్రు, ఈ పందిరేస్తారు పెళ్లికి. వీళ్ళు ఇక్కడ సన్నాయి వేళ ఊతారు, పెద్ద మనుషులు వస్తారు. ఇక్కడ ఆడిబిడ్డలు స్పెషల్ గా బాయిలు ఉండే సార్. మా వాళ్ళు ఎవరో బావి పడి ఏ ఇంట్లో ఆ గొట్టు బావి సింబల్స్ ఉంటాయి, బొట్లు పెట్టుకుంటారు. అట్లా ఇగో ఈ నీళ్ళ బావికి 1 2 3 4 అంటే 4వ గొట్టు బావి నుంచి వెళ్ళి పగిడిద్దరాజు వంశం యొక్క ఆడబిడ్డలు పెళ్లికి నీళ్లు మోస్తారు. ఇక్కడ పగిడిద్దరాజు సమ్మక్క నాగులమ్మకు పెళ్లి తర్వాత సమ్మక్క పుట్టినామ సార్లమ్మ, నాగులమ్మకు పుట్టినామ జంపన్న బుయ్యన్న. అంటే ఇలా 4వ గొట్టు వంశ వృక్షాన్ని చెప్పుకుంటేనే అతి ముఖ్యమైన సమ్మక్క నాగులమ్మ పగిడిద్దరాజుల పెళ్లి ఎట్లయిందని చెప్పుకుంటేనే అంతిమంగా ఇక్కడ వరకు ఈ వంశ వృక్షాన్ని మనం చెప్పినాం సార్. ఈ ముంగటికి వచ్చేది సమ్మక్క వంశం సార్. ఇది అసలైన వంశం సమ్మక్క. మనం ఇలా పూజిత జంతువు ఒంటి కొమ్ము దుప్పి అన్నాం కదా. ఇగో దీని మీద కూడా 1 2 3 4 5 ఉంటాయి. అంటే 5వ గొట్టు పూజిత జంతువు. ఇక్కడ వాళ్ళ రాజ్య సింబల్ 5 పలకలు. ఇక్కడికి వచ్చిన తర్వాత త్రిశూలం వాళ్ళ నుదుటి బొట్టు, కిందికి వచ్చినాక వాళ్ళ గొట్టు. వీళ్ళు మొత్తం 5గురు అన్నదమ్ముళ్ళు. రాయబండాన్ రాజు, రస్మలాదేవి. తూర్పు భారతదేశంలో 23 రాజ్యాలు. ఇక్కడ 5గురు కొడుకులు. 5గురు కొడుకులలో మనకి మేడారం చరిత్రకు లింక్ అయ్యేది మాత్రం 2 కొడుకులే. మేడరాజుకి 2 బిడ్డలు ఇచ్చినాం, సాంబశివ మహారాజుకు 1 బిడ్డని ఇచ్చినాం. కాబట్టి ఇక్కడ ఏముంటది, ఈయన మేడరాజు, ఈయన సాంబశివ మహారాజు. ఇక్కడ తూలు ముత్తిని సాంబశివ మహారాజుకి ఇచ్చి పెళ్లి చేసిండ్రు. ఇక్కడ మేడరాజుకి సందంబోయిరాలు, కనకంబోయిరాలు ఇచ్చి పెళ్లి చేసిండ్రు. ఇక్కడ మేడరాజుకి సందంబోయిరాలు, కనకంబోయిరాలు, ఇక్కడ సాంబశివ మహారాజుకు తూళ్ళోకిరిని ఇచ్చి పెళ్లి చేసిండ్రు. ఇగో ఇక్కడనే సమ్మక్క చరిత్ర మొదలవుతుంది. అసలు ఇక్కడ ఏమంటారు, మేడారం చరిత్ర అంటేనే మేడరాజు రాజ్యంలో సమ్మక్క అనేటామ కంక వెదురు మధ్యలో పుట్ట మీద దొరికింది అంటారు, పాప రూపంలో. అప్పుడు మేడరాజు పోయి తీసుకొని వచ్చిర్రు అంటారు. ఇక్కడ మనకు కనపడుతుంది. ఇప్పుడు వీళ్ళకి బిడ్డలు ఉండరు. సందంబోయిరాలకు, కనకంబోయిరాలకు బిడ్డలు ఉండరు. ఉండనప్పుడు వీళ్ళు ఎవరు ఏరుకుంటారు, మనం చెప్పిన బెరంబోయిన రాజు మాకు బిడ్డలు కావాలని ఏలుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే ఈయనకు ఆదేశిస్తాడు, నీ కడుపులో ఒక బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డ ఎవరి అంశాల పుడుతుంది అంటే నా భార్య బెరంబోయిన రాజు భార్య వరందేవ వంశాలో పుడుతుంది. ఆ బిడ్డ నువ్వు తీసుకొని పోయి మేడారం పరిసర ప్రాంతంలో ఉన్న పోలవాస అడవిలో నువ్వు పెట్టి రావాలని అంటారు. అప్పుడు పెట్టినప్పుడు ఆమె ఆల్రెడీ ప్రకృతి శక్తి, కోయరాజులు అంటేనే ప్రకృతి. వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాలు వాళ్ళు దశలు మారుకుంటూ వచ్చింది కాబట్టి ప్రకృతిని పట్టిండ్రు. మంత్రాలు తంత్రాలు అంటారు కానీ ఏముంటాయి, ఆకులే అన్ని. ఆకుల శక్తే, ప్రకృతి శక్తితోనే నడిపిర్రు. ఆ శక్తి ఆధారంగా ఆ అంశాల పుట్టింది కాబట్టి ఈ బిడ్డకి ఫుల్ పవర్స్ తోని పుడుతుంది సమ్మక్క. అప్పుడు ఈయన గనపడతాడు కళల. కనపడి పలాని దగ్గర బిడ్డ ఉన్నది అన్నప్పుడు నిజంగానే అక్కడికి పోగానే పెద్ద పుల్లుల కాపల మధ్యలో సమ్మక్క ఉంటుంది. అప్పుడు ఈయన తీసుకొని వచ్చి పెంచుకుంటాడు. పెంచుకొని సమ్మక్క అని పేరు పెట్టుకుంటాడు. ఇప్పుడు వీళ్ళేమంటారు అంటే రాయబండారు ఊకే వంశం పుట్టంగానే మాయమైంది కాబట్టి ఎంత పెద్ద శక్తి అని దంతేవాడ మాయలే కొలుతాడు. ఛత్తీస్గఢ్ మాయలే ఉంటది. ఇక్కడికి వచ్చిన తర్వాత సమ్మక్కగా పేరు పెట్టుకున్నారు. ఈ ప్రాంతంలో సమ్మక్కగా చిలకల గట్టు నుంచి వెళ్ళి ఇక్కడ మనం నడుపుకుంటాం. మళ్ళా వీళ్ళకు కూడా ఇక్కడ సమ్మక్క పుట్టించినాక వీళ్ళకి 5గురు పుట్టిళ్ళు ఇక్కడ మనకు కనపడుతుంది వంశ వృక్షాలలో. ఇక్కడ మనకు వంశ వృక్షాలలో మనకు కనపడుతుంది. ఇలా బాలకుమారుడు, కాసాల నాయుడు, పోతుమన్నడి కర్ర, వనం పోతురాజు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చివరగా సమ్మక్క. మళ్ళీ ఇక్కడికి వీళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ ముగ్గురు
రక్తపొమ్మాలమ్మ, సడాలమ్మ, రక్తపొమ్మాలమ్మ, ముయ్యాలమ్మ, మళ్ళీ వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ఇక ఈ పాట వీళ్ళు 5వ వంశం చెప్పినాక మళ్ళీ ఇలా పెళ్ళైంది చెప్పాలి కదా సమ్మక్కకి ఎవరు ఇచ్చిండ్రు అనేది మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక ఇలా ఇప్పుడు ఇక్కడ నాగులమ్మ ఉన్నది, నాగులమ్మ చెల్లెలు అన్నాం కదా, నాగుపాము రూపంలో నాగులమ్మ ఉంటది. మళ్ళీ వీళ్ళ వంశాన్ని చెప్పుకుంటా ఇగో ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ పీట ముగ్గు వేసినాం. పెళ్లి చేయాలంటే పీట ముగ్గు 4వ కొట్టు చేయాలి ఇక్కడ. ఈడ మళ్ళా కాండి కర్రలు పెట్టాలి. ఇప్పటికి మన కల్చర్లు ఉంటది అది పెట్టుకుంటే నెమలి నార చెట్టు అంటే ఇప్పుడు చేసేది ఎవరు మన సిద్ధమైన వాళ్ళు పెళ్లి చేయాల్సిందే. ఆ దాంట్లో వీళ్ళు వచ్చి చేయరు కదా. కాబట్టి ఈ సందర్భాన్ని మనం చెప్పుకుంటా ఇగో ఇక్కడిది ఇంటూ గుర్తు అనేది సిద్ధమైన వాళ్ళది. పగిడిద్దరాజు తాబేలు రూపంలో ఉంటాడు. ఈయన పగిడిద్దరాజు సమ్మక్క నాగులమ్మకి సిద్ధమైన వాళ్ళు ఇగో నలుగు బండ. ఈ నలుగు బండ కాడ నలుగు పెట్టి మొత్తంగా మళ్ళా పందిరేసి ఇక్కడ పచ్చని పందిరేసి పెళ్లి చేసిన తర్వాత ఇక్కడ పుట్టినామె ఎవరు సారలమ్మ. సారలమ్మ 2 రూపాలు ఉంటాయి. సారలమ్మని కామన్ సారలమ్మ అంటారు, రక్త సారలమ్మ అని కూడా అంటారు కోపం వచ్చినప్పుడు. రక్త సారలమ్మ ఎక్కువ, సారలమ్మ కోపం ఎక్కువ అన్నట్టు. ఆమె ఉగ్ర రూపానికి వచ్చినప్పుడు పులి మీద సవారీ చేస్తుంది ఆమె. కామన్ టైంలో జింక మీద ఉంటది శాంతిగా ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ సారలమ్మని మళ్ళీ జింక మీద సారలమ్మగా చూపెట్టినాం, పులి మీద సారలమ్మగా చూపెట్టినాం. ఇప్పుడు ప్రతి గ్రామంలో జింక ఉంటది. నీకు ఆడ గుడి ఉన్నదంటే జింక కంపల్సరీ ఉంటది. మా కోయ గుడి ఇండియాలో ఎక్కడ పోయినా గానీ ఈ బొమ్మ మనకు కనపడుతుంది. అట్లా మళ్ళీ ఇక్కడ సారలమ్మ పుట్టింది, జంపన ముయ్యన్న పుట్టింది అనే ఒక జెనెటిక్ వేసుకుంటా మళ్ళా ఇలా గొట్టు గోత్ర వంశం చెప్పుకుంటేనే చివర పుట్టిన జంపన వరకు మళ్ళీ ఈ బొమ్మలు తీసుకున్నాం ఒక ఆర్డర్ ప్రకారం. ఈ రకంగా మనము గొట్టు గోత్రాల వ్యవస్థ ఏర్పాటైంది. అసలు ఈ వంశ మూలం ఏంది, ఒక ఆర్డర్ ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లో ఫ్రేమ్ చేసుకుంటూ మనం ఇన్సైడ్ బొమ్మలు తీసుకున్నాం. 41 ప్యానల్స్ మొత్తంగా కూడా గొట్టు గోత్రాలు, వంశ వృక్షాలు, వీళ్ళు ప్రవేశపెట్టిన సైంటిఫిక్ పద్ధతులు ఏమేం కనుగొన్నారు అనేది మొత్తంగా కూడా మనం ఈ ఇన్నర్ దాంట్లో మనం తీసుకోవడం జరిగింది సార్. ఇది కాకుండా ఆర్టిస్ట్ మీద ఉన్నాయి డిజైన్లు. ఆర్చెస్ మీద ఉన్న డిజైన్లు సార్ మనకి ఫస్ట్ అక్కడ సమ్మక్క తల్లి మెయిన్ ఆర్చ్ మీద వచ్చేసేమో ఇక్కడ 3 దేవుళ్ళు ఉన్నారు సార్. సమ్మక్క ఉన్నది, వాళ్ళ చెల్లెలు నాగులమ్మ ఉన్నది, సారలమ్మ ఉన్నది, పగిడిద్దరాజు ఉన్నాడు, గోవిందరాజు ఉన్నాడు. ఈ సమ్మక్క నాగులమ్మ 5వ కొట్టు, సారలమ్మ 3వ కొట్టు, పగిడిద్దరాజు గోవిందరాజు 4వ కొట్టు. వీళ్ళ గొట్టు గోత్రాలు, వంశ వృక్షాలు, వీళ్ళకి ఏ చెట్టు జంతువు, వాళ్ళ గొట్టు వంశం తీసుకున్నాం, వాళ్ళ యొక్క పూజిత వృక్షాలు, జంతువులు వీటిని తీసుకున్నాం. అట్లా మనము 9 ఆర్చిల మీద సమ్మక్క ఆర్చి తూర్పు ఈశాన్యంలో, తూర్పున మనకు మన సిద్ధమైన వాళ్ళ ఆర్చి సమ్మక్క తల్లిని ఎవరైతే తీసుకొస్తారో ఆ యొక్క ఆర్చి. మనకటు దక్షిణం దిక్కున మనము పగిడిద్దరాజు ఆర్చి, దాని మీద వాళ్ళ వంశ వృక్షం ఉంటది. ఎండింగ్ గేట్ లో మనకి సారలమ్మ ఎగ్జిట్ గేట్, అది భక్తులు వచ్చి పోయే గేటు. అక్కడ సారలమ్మ వంశ వృక్షం, పక్కబట్టి మన గోవిందరాజు వంశ వృక్షం. ఇక మిగతా ఒక 3 కామన్ గేట్లు. ఇట్లా వీటి మీద కూడా 3 నుంచి 7 గోట్లకు సంబంధించిన గొట్టు గోత్రాల చరిత్ర, వాళ్ళ యొక్క పూర్వం కొలిసిన రాజ్య చరిత్ర, ఇదంతా కూడా మనం తీసుకున్నాం సార్. కొన్ని వాళ్ళు ప్రవేశపెట్టిన సైంటిఫిక్ మెథడ్స్ ను కూడా తీసుకున్నాం సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి సీతక్క వంశం ఉన్నది ధనసరి, అంటే నిప్పుడు కనుగొన్న వంశం అది. ఆది మానవులు కొండ గృహాలలో ఉన్నప్పుడు నిప్పు కావాలనుకున్నప్పుడు ఆ జకముఖ రాయికి వెళ్ళి నిప్పు కొట్టి జమ్మిదూదిని యాడ్ చేసి కొట్టి వాళ్ళ నిప్పును కనుగొన్న పద్ధతిని ప్రవేశపెట్టినాం. ఇప్పుడు డ్యూటీ పట్టిన ధనసరి. ఇప్పుడు గోవిందరాజు వంశస్థులు దబ్బగట్ల అని ఉంటుంది సార్. దబ్బగట్ల అనే ఇంటి పేరు వస్తుంది దర్భగడ్డి. కొండ గృహాలలో నివసించే మానవులు వచ్చి ఇల్లు కట్టుకొని ఇప్పుడు కోయలు 27 రకాల చెట్లతో ఇల్లు కడతారు సార్. ఆ ఇంట్లో ఉన్నవంటే మన రోగాలని పోతాయి. ఆ దర్భగడ్డి వర్షం వచ్చినప్పుడు ఉరవకుండా అడవిలో దర్భగడ్డి అనేది ఒకటి దొరుకుతుందని ఆ గడ్డిని తీసుకొచ్చి ఇల్లు కట్టిన వాళ్ళు దబ్బగట్లు. ఇప్పుడు అదే 4వ కొట్టు వంశంలో దుస ఓట్లు. దుస అని ఇప్పుడు మనకి కుంటలలో దొరుకుతుంది సార్. కుంటలలో దుస అంటే సిబ్బితోనే కొట్టేది పూర్వకాలం. దానికి ముళ్ళులు ఉంటాయి, డైరెక్ట్ గా దుసలేం దాన్ని. సిబ్బితోనే కొడితే ముళ్ళు అడుగుపోతుంది, గింజ ఇటు వస్తుంది. ఆ దాన్ని తీసుకొని వచ్చి అన్నం వండుకొని తినేది. దాన్ని ఏం చేసిందంటే వరి వంగడంగా తయారు చేసారు. అదే వాళ్ళంటే మళ్ళీ పగిడిద్దరాజు వంశం. కాబట్టి ఆ దుసను మనం వేసినాం. ఇప్పుడు కర్రు నాగలి అంటే ఎట్లుంటుంది సార్? ఇప్పటికి కూడా నాగళ్ళు ఎట్లా తయారు చేస్తారంటే
బిలుగు చెట్టు వంక ఉంటది. ఆ బిలుగు చెట్టు వంకని నరికి దాన్ని కర్రు చేసి ముందుగాల మామూలు మనుషులే దున్నేము. తర్వాత ఎడ్లను కట్టి దున్ని వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి దాన్ని తీసుకొని వచ్చినాం. ఇప్పుడు మనకి పూర్వకాలంలో బట్టలు ఉండకపోయేది. మరి బట్ట ఎక్కడి నుంచి వచ్చిందంటే అడవిలో కోసకాయ అని ఒకటి ఉంటది. కోసకాయని తీస్తే పత్తి లాంటి దూది వెళ్తుంది. ఆ దూదిని ఉడకబెట్టి బట్టలు కనుగొన్నారు కాబట్టి ఆ కోస చెట్టుని ఆ ఉడకబెట్టే కుండలని ఆ ప్రవేశపెట్టిన దాన్ని తీసుకున్నాం. మళ్ళీ 7వ గొట్టు వంశంలో సార్ ఇప్పుడు నీళ్ళల్లో మనం ప్రయాణం చేయాలి. నదులు దాటాలనుకున్నప్పుడు మరి ఎట్లా దాటినప్పుడు ఆదివాసులు అంటే బూర్క చెట్టు అని ఒక తేలికపాటి ఒక చెట్టు ఉంటది. ఆ చెట్టు నరుకుతుంది, దాని మీదకి వెళ్ళి దాటవచ్చు. ఇక ఆ చెట్టు బెరడుని తేలికపాటి కొంత లొంతలాగా చేసి దాన్ని తెప్ప చేసి తెప్ప నుంచి వెళ్ళి నావ చేసి నావ నుంచి వెళ్ళి స్టీమర్లు కూడా కనుగొన్నారు బావోలు. అంటే ఇటువంటి ఈ మానవ నాగరికతకు సంబంధించిన సైంటిఫిక్ మెథడ్స్ ఇవాళ మనము ఇక్కడ బొమ్మల రూపంలో తీసుకున్నాం. చేశారు కదా మీరు, ఇంకా ఏం చేయాలని కోరుకుంది మీకు? ఇంకా ఇక్కడ సార్ ఇప్పుడు చేసిన దాంట్లో అయితే సార్ ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఎండోమెంట్ కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ 0.0 ఇక్కడ ఆదివాసీల పక్షాన ఉన్నారు, పూజారుల పక్షాన. డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారే అన్నారు ఇక్కడ ఓపెనింగ్ రోజున అరుణ్ జానంత భూమిలో కూడా పక్కోల బొమ్మ రావడానికి వీలు లేదు. డైరెక్ట్ ఓపెన్ అనౌన్స్మెంట్ చేసిండు వీళ్ళకి ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ ఉండొద్దంటే మనం ప్రతి దాన్ని కూడా 7,000 బొమ్మలు అంటే సార్ ఇప్పుడు మా టార్గెట్ రీచ్ అయినాం మేము. మా టార్గెట్ ఏంది? ఆదివాసులు అంటే గోసిగుడ్డలు కట్టుకునేటోళ్ళు, అనాగరికులు, రాజ్యాంగ ప్రకారం షెడ్యూల్డ్ క్యాస్ట్ కనుక తక్కువైన వాళ్ళు అంటారు కదా. కానీ వాళ్ళ ఆదివాసులు అంటే 101 రాజ్యాలు, ప్రతి దాన్ని సైంటిఫిక్ విధానాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు ఆదిమ కాలంలో 101 రాజ్యాల పరిపాలన చేసిన వాళ్ళు. దానికి సమ్మక్కే ఇవాళ రాణిగా పరిపాలన చేసింది. ఇవాళ చెప్పబడే 18 శక్తి పీఠాలలో శక్తిగా కూడా ఇవాళ సమ్మక్కనే ఉన్నది. అంటే ప్రతి చరిత్రను మేము ఇక్కడ తీసుకొని ప్రతి దాన్ని ఆ వెసులుబాటు ఇచ్చిండ్రు. మేము కూడా ఇప్పటికి 120 రోజులు సార్ ఇక్కడ పనిచేసి కేవలం మా టీం ఒక మూడు గంటలే పండుకుంటది. ఇవాళ మేము ఆర్కిటెక్ట్ దగ్గర 45 రోజులు ఉన్నాం. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ బొమ్మ ఇంత లెంత్ లో పెడితేనే ఇది సుటేబుల్ ఉంటదని ఇక్కడ ఫిక్స్ చేయడానికి మేము ఎంత ఆలోచించి ఉండాలి. ఎక్స్పెరిమెంట్ చేసుడు, గీసుడు, ఈ సైజు గీసుకుండు, ఈ బొమ్మ ఫిట్ అవుతుందా కాదా. ఎందుకంటే ఫస్ట్ గుడి కాదు సార్, ఎక్కడైనా మోడల్ ఉంటేనే అది వేరు. కాబట్టి ఈడ పెట్టిన 7,000 బొమ్మలు ప్రతి దాన్ని మేము గీసుకోవాలి. మళ్ళీ ఈ బొమ్మకి లింకు కావాలి. ఇప్పుడు ఈయన నేను ఇక్కడ తెచ్చి ఇక్కడ పెడతా అంటే మళ్ళీ కుదరదు. మళ్ళీ ఇక్కడ ఉండాల్సిన ప్లేస్ జంప్ అనేది ఇది. ఇక్కడ వాళ్ళ తాత ఉంటాడు, అక్కడ గొట్టు వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ ప్రతి బొమ్మకు కూడా మేము 120 రోజులుగా మేము ఆర్కిటెక్ట్ దగ్గర 45 రోజులు. మళ్ళా శిల్పి ఇది కొత్తది, చెక్కే వాళ్ళకి ఇది కొత్త సార్ వాస్తవాన్ని. మరి ఈ పడిగే బొమ్మలు అంత లుక్ వస్తుందా రాదా అది మొత్తం. కొంతమంది అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డిజైన్ చేయంటే వద్దొద్దు. మా పూర్వీకులు ఎట్లయితే కొన్ని వేల సంవత్సరాలుగా డోలిపాటల రూపంలో భద్రపరచుకుంటూ వచ్చిందో ఆ బొమ్మ అంతే న్యాచురల్ గా ఉండాలి. ఆ బొమ్మకి స్క్రిప్ట్ రాద్దాం, హిందీ రాద్దాం, తెలుగు రాద్దాం, కోయ భాష రాద్దాం, కానీ బొమ్మ మారొద్దు అని చెప్పినారు సార్. అట్లా మేము 7,000 బొమ్మలు లిఖించడానికి ప్రభుత్వం అయితే సహకరించింది సార్. మేము అనుకున్న ప్రతి బొమ్మని, ప్రతి చరిత్రని, కోయ జాతి మూలాన్ని మాత్రం మేము ఇక్కడ సంపూర్ణంగా పెట్టినాం సార్. ప్రతి దాన్ని ఇవాళ కొన్ని చూస్తే ఎట్లున్నాయంటే సార్ ప్రతి దానికి ఆధారం పెట్టినాం సార్. మళ్ళీ మామూలు చంద్రమండలం మీద కూడా పోయింది. ఇప్పుడు కాదు, పూర్వకాలంలో ప్రకృతి విద్యలతో చంద్రమండలం మీద పోయిన ఆధారాలు ఉన్నాయి. ఇవాళ భారత ఉపఖండం అనేది ఆఫ్రికా నుంచి వెళ్ళి డివైడ్ అయ్యి కొన్ని వేల సంవత్సరాలు ఎట్లా మునుక్కుంటూ వచ్చి ఆసియా కాంటినెంట్ గురించి భారత ఉపఖండం ఏందో కూడా మా దాంట్లో రాసి ఉన్నది. అని ఎక్కడ కూడా సమ్మక్క చరిత్ర ఏ పద్ధతిలో ఉండాలో, ఆమె బలం ఏందో ఆ విధంగా మాత్రం మేము తీసుకురాగలిగాం సంపూర్ణంగా. మేడారం రండి, మేడారం వచ్చి సమ్మక్కని జాతరే కాదు ఇక్కడ చరిత్ర తెలుసుకోండి అనేది అనిల్ యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల చరిత్ర, దీని వెనక గిరిజనులు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ యొక్క చరిత్ర మొత్తం అనేది ఈ గోల్డ్ మీద కనిపిస్తుంటారు. ఖచ్చితంగా మేడారం వచ్చిన అందరూ కూడా ఈ చరిత్ర తెలుసుకుని వెళ్తే గిరిజనుల సాంప్రదాయం, వాళ్ళ ఆచారం, ఆలహాట్లు, వాళ్ళకున్న చరిత్ర అనేది కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఈ బొమ్మలు. ఇది డాక్టర్ అనిల్తో మనం ఇంటర్వ్యూ. వచ్చేవారు మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.